ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి దేవా, ఇది నాన్న నీ సన్నిధిలో నీ బిడ్డలం కానీ మందగా మేమున్నాం అయ్యా. మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆన్లైన్లో బిడ్డలు ఎవరెవరు నా తండ్రి వీక్షిస్తున్నారు, వారందరితోనూ మా అందరితోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మరి ఉపవాస దినములలో మొదటి రోజు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలముగా మనము నివసించున్నప్పుడు, దేవుని బిడ్డలముగా మనము బ్రతుకున్నప్పుడు, దేవునితో నడిచేటప్పుడు అనేక మంది మరి భక్తులు పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, మరి కొత్త నిబంధన గ్రంథంలో కావచ్చు, మనకు అనేక మంది భక్తులు మనకు మాదిరిగా వారి వారి జీవితాలని, వారి వారి అనుభవాలను మన కొరకు ఉంచి వెళ్ళినారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రారంభ వచనం, మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశముకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నేను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుడి చేత పిలువబడి బయలుదేరినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహామును, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించదును. నీవు నీ తండ్రి ఇంట నుండి, దేశం నుండి, బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరాలి. నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు అబ్రహాముతో దేవుడికి, దేవుడైతే సమస్తం ఎరిగిన వాడు గనుక వేరు, కానీ అబ్రహాముకైతే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి సహవాసం కానీ, ఎటువంటి పరిచయం కానీ లేదు. ప్రభువు అబ్రహామును పిలిచినప్పుడే, అబ్రహాముతో మాట్లాడినప్పుడే అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి ఇంట నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరాలి అబ్రాము అని చెప్పిని. అప్పుడు ఆయన పేరేంటి? అబ్రాము. అబ్రహాము కాదు కదా, అబ్రాము. అబ్రాముతో మాట్లాడాడు. అబ్రాముతో మాట్లాడినప్పుడు, నువ్వెవరు? నువ్వు నాతో మాట్లాడుతున్నావే, నువ్వెవరు? నన్ను ఎలాగ ఆశీర్వదిస్తావు? నేను ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఒకవేళ నేను నమ్మాలంటే నాకేమైనా సూచక్రియలు చేస్తావా, చూపిస్తావా? ఇలాగా ఒక్క మాట కూడా అబ్రహాము మాట్లాడలా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలా, ఒక ప్రశ్న వేయలా. అక్కడ రాయబడి ఉంటుంది, నీ తండ్రి ఇండ నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరాలి. నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, వెళ్ళాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ప్రభువుని నమ్మటం
ప్రభువు మీద విశ్వాసం ఉంచటం, ప్రభుతో నడవటం అంటే ప్రభువు పిలిచినప్పుడు చిత్తం ప్రభువా, ప్రైజ్ ది లార్డ్, ప్రభువు పిలిచినప్పుడు చిత్తం ప్రభువా, ప్రభువు పిలిచినప్పుడు అయ్యా నేనున్నాను, అయ్యా చిత్తం ప్రభువా సెలవీయండి. ఎస్ ప్రియ దేవుని సంగమా, ఎందుకు అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడుతున్నాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదింపబడతాయని ఆయన చెప్పాడే. ఎందుకు చెప్పాడు? ఆ చెప్పిన మాట ప్రకారం ఎందుకు జరుగుతుంది అంటే, దేవుని సంగమా, అబ్రహాము మాట మట్టుకు నమ్మేశాడంతే. దేవుడికి స్తోత్రం. వేరొక మాట మాట్లాడలేదు, వేరొక ప్రశ్న వేయలేదు. దేవుడితో నడవటము అనంటే, దేవుడితో ప్రయాణించటము అంటే, మనము క్రీస్తుని వెంబడించడం అంటే క్రీస్తుని పూర్తిగా నమ్మటము అని అర్థం. ఆమెన్. క్రీస్తుని పూర్తిగా నమ్మటం. ఎలా? ఎంత మట్టుకు? ఏ విషయంలో అంటే నా అంతము మట్టుకు. ఆమెన్. నా అంతం మట్టుకు. ఎన్ని విషయాలు? సమస్తములో ఆయన ఎలా చెప్తే అలా. అబ్రహాం నమ్మాడు. అబ్రహాము నమ్మాడు కాబట్టే నేను చూపించబోయే ప్రదేశంలో, చూపించలేదు, ప్రదేశం చూపించాడా? చూపించలేదు. నేను చూపించబోయే ప్రదేశంలోకి నువ్వు నడవాలి, వెళ్ళాలి, అంతే. అబ్రహాం బయలుదేరాడు. దేవుని సంగమా, ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఎవరైనా కానీ ఎలా ఉన్నారంటే 100కి 98% అని నేను భావిస్తాను. 100కి 98% ఎలా ఉన్నారంటే, వారి వారి అక్కరలన్నీ ఒక పేపర్ మీద రాసి, వారి వారి అవసరతలన్నీ ఒక పేపర్ మీద రాసి ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా దీనికి సైన్ చేయవా అని అడిగే రకంగా ఉన్నారు. వారి ఇష్టాలన్నీ రాసి, వారి మనసుకు నచ్చింది రాసి, వారి ఆలోచనలు, వారి కోరికలన్నీ రాసి ప్రభుని సంతకం అడుగుతున్నారు. కానీ ప్రియ దేవుని దాసుడిగా నేనైతే ఈ మాట అనగలుగుతాను. ప్రియ దేవుని సంగమా, మనము సంతకం మొదలు చేసి, ప్రభువా దీంట్లో నా జీవితాన్ని రాయవా అని అడగాలి. హల్లెలూయా. ఎలా? మనం కింద ఫస్ట్ సైన్ చేయాలి. అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను. ఆమేన్. ప్రభుని నమ్మటం అంటే ఎలా? ఎట్లా నమ్మటం? నేను నిన్ను నమ్ముతున్నాను, కింద నా సంతకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఇదిగో నువ్వు నీకు నచ్చినట్టుగా రాయి. ప్రైజ్ ది లార్డ్. ఎలా నమ్ముతున్నాను దేవుని అంటే, నా జీవితాన్ని నాకన్నా బాగా ఆయన రాయగలడు, నా బ్రతుకును నాకన్నా ఆయన బాగుగా నిర్ణయించగలడు, నా భవిష్యత్తును నాకన్నా బాగా, నేను ఊహించిన దానికన్నా, నేను ఆశించిన దానికన్నా, నేను అడిగిన దానికన్నా గొప్పగా ఆయన తీర్చిదిద్దగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఈ దినాల్లో వారు రాసుకునే సంతకం ప్రభువుని అడిగేవారిగా ఉన్నారు. కానీ వారు ఒక ఖాళీ కాగితంలో, ఒక తెల్లని కాగితంలో సంతకము చేసి, అయ్యా నా బ్రతుకును నువ్వు దిద్దు, నా బ్రతుకును రాయు, నా భవిష్యత్తును రాయు, నీకు నచ్చినట్టు రాయ్యా అని అడుగువారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ప్రియ దేవుని సంగమా, అబ్రహాము ఆనాటి కాలంలోనే తెల్లని కాగితంలో సంతకం పెట్టి ఇచ్చిన వాడి వలె అబ్రహాం కనపడుతున్నాడు మనకి. ఎందుకంటే ప్రదేశం ఏమిటో తెలియదు, ఎక్కడికో తెలియదు, ఎన్ని దినములో తెలియదు, ఎంత కాలమో తెలియదు, అది ఎటువైపో తెలియదు, ఏం జరగబోతుందో, యుద్ధాలు వస్తాయా, శత్రువులా, దేశాలు దాటాలా, ఏమీ తెలియదు. తండ్రిని ఇంటిని విడవమన్నాడు, విడిచాడు. బంధువులను విడవమన్నాడు, విడిచాడు. సొంత దేశాన్ని విడవమన్నాడు, విడిచాడు. తనకు కలిగినటువంటి ఆస్తిని తీసుకున్నాడు. గొర్రెలను, గాడిదలను, ఏవి ఉన్నాయో వాటిని తీసుకున్నాడు. భార్య మరి సంతానం లేదు, తన పరివారం కొందరు వచ్చారు, వారిని తీసుకున్నాడు. అబ్రహాంతో పాటు లోతు కూడా బయలుదేరాడు. వారు బయలుదేరిపోయారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. 8వ వచనం నాన్న, 12వ అధ్యాయం
అక్కడి నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? ఒక చోట చేరాడు. బేతేలునకు తూర్పునున్న హయ్యికి మధ్యనున్న గుడారం వేసి అక్కడ ఏం చేస్తున్నాడు? యెహోవాకు బలిపీఠము కట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని సంగమా, ఇది మొదటి దినము, ఉపవాస దినములలో మనము మన బలిపీఠాలు మనము తిరిగి కట్టుకొనబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. యెహోవాకి ఏం చేశాడంట? బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అయితే అబ్రహాం ఏం చేస్తున్నాడు? బలిపీఠం కడుతున్నాడు, యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి జాగ్రత్తగా వినండి, అబ్రహాముకు దేవుడికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. అయితే ఆ సంభాషణ జరుగుతున్నందువల్లే ఈయన పేరు యెహోవా అని అబ్రహాముకు తెలిసింది. ఇది మొదటి మాట. రెండవది, అబ్రహాము ఇంకా ప్రయాణం చేస్తున్నాడు, అంటే ఆ ప్రదేశం ఇది కాదు అని దేవుడు అబ్రహాముకు చెబుతున్నాడు. రెండవది. మూడవది, అబ్రహాము ఏం ప్రార్థన చేస్తున్నాడని మనం ఆశిస్తే, ఊహిస్తే, దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, శోధించే ప్రార్థన, వేధించే ప్రార్థన, ప్రశ్నించే ప్రార్థన, సందేహించే ప్రార్థన మాత్రం అబ్రహాము చేయడం లేదు. హల్లెలూయా. ఒకవేళ అలాంటి ప్రార్థన అబ్రహాము చేస్తున్నట్లయితే, అలాంటి వైఖరి అబ్రహాంలో ఉన్నట్లయితే అక్కడ రాయబడి ఉండేది. అబ్రహాము దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. నన్ను ఆశీర్వదిస్తాను, ఎక్కడ ఆశీర్వదిస్తావు, ఎప్పుడు ఆశీర్వదిస్తావు, బయలుదేరి బాగానే రోజులు అవుతుందిగా, నెలలు గడుస్తుంది, కొన్ని సంవత్సరాలు కూడా గడిచింది, ఎక్కడ నన్ను ఆశీర్వదిస్తావని అబ్రహాము అడగగా దేవుడు జవాబిచ్చను. అలా రాయబడేది. మరి అలా రాయబడలేదే. అంటే అబ్రహాము దేవుణ్ణి వేధించినట్టు, శోధించినట్టు, ప్రశ్నించినట్టు, సందేహపడినట్టు అబ్రహాము ఎన్నడూ దేవునికి అడగలేదు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సంగమా, దేవుణ్ణి నమ్మటము అంటే దేవునితో సహవాసం చేయటము. దేవుని నమ్మటం అంటే దేవునితో మాట్లాడుతూ, దేవునితో ముచ్చటిస్తూ, దేవుని చేత సరిచేయబడటము, దేవుని చేత దిద్దపడటము, దేవుడి అడుగు జాడల వెంబడి, దేవుడి మాట చొప్పున, దేవుడి ఆజ్ఞ చొప్పున, దేవుడి కట్టడల చొప్పున దేవుడితో నడవటమే దేవుడితో మనము వెళ్ళటం, దేవుణ్ణి విశ్వసించటం. ప్రైజ్ ది లార్డ్. 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయం చూసినట్లయితే 21వ వచనం నాన్న. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మోతుషెలను కనెను. హానోకు మోతుషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నడిచిన తరువాత, ఆమెన్, హనోకు దేవునితో నడిచిన తరువాత, అంటే మనము దేవునితో ఏం చేయాలి? నడవాలి, ప్రభుతో నడవాలి. ఎస్, ఒక పురుషుడు ఒంటరిగా ఉన్నాడని ప్రభు ఆలోచించి ఆదాముకు సాటి అయిన సహాయకురాలైన అవ్వను ఇచ్చాడు. ఏమన్నాడు? అవ్వను ఏమన్నాడు? సాటి అయిన సహాయకురాలు. అవ్వ తూర్పు దిక్కున వెళ్ళింది, ఆదాము పడమటి దిక్కున వెళ్ళాడు. ఇలా ఉందా? లేదు. ఉందా? లేదు. లేదలాగా. అంటే భార్య భర్తల ఆలోచనలు వేరువేరు, ఉద్దేశాలు వేరువేరు, తలంపులు వేరువేరు. ఒకరు ఒకటి వైపు వెళ్తుంటే మరి ఒకరు మరోవైపు వెళ్ళడం, ఒకరు ఒక దేశంలో ఉంటే మరి ఒకరు మరో దేశంలో ఉండటం, ఇది లేదు. ఇది దేవుడి చిత్తం కాదు. ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వనిచ్చాడు. హానోకు దేవుడితో నడిచాడని రాయబడింది. హానోకు దేవుడితో నడిచాడు అంటే
దేవుని సంగమా, హానోకు దేవుడి అడుగు జాడలలో నడిచాడు. హల్లెలూయా. హానోకు దేవుడి మాట చొప్పున నడిచాడు, బతికాడు. హానోకు దేవుని హృదయ మాటల చొప్పున నడిచాడు, బ్రతికాడు. హానోకు దేవునితో నడిచెను అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు హానోకు నడుస్తూ నడుస్తూ ఈ భూమి అంచు నుంచి ఆ భూమి వరకు వెళ్ళారని కాదు దాని అర్థం. హానోకు కాపురం చేస్తున్నాడు, హానోకుకు భార్య ఉంది, హానోకుకు పిల్లలు ఉన్నారు. అయితే హానోకు దేవుడితో నడుస్తున్నాడు. దేవుని సంగమా, హానోకు 65 ఏండ్లు బ్రతికి మోతుషెలను కనెను. హానోకు మోతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ చూడండి, హానోకు ఏం చేస్తున్నాడు? కుమారులను కుమార్తెలను కన్నాడు. అయితే దేవునితో నడుచుచు, హల్లెలూయా. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత, అంటే హానోకు దేవుడితో నడుస్తూ ఉన్నాడు, అబ్రహాము దేవుడితో నడుస్తూ ఉన్నాడు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుడితో నడుస్తూ ఉన్నాడు. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నప్పుడు నేను దేవుడితో నడిచినట్టు కాదు. నాకు ఇష్టం వచ్చినట్లు నేను వ్యవహరిస్తున్నప్పుడు నేను దేవుడితో నచ్చినట్లు కాదు. నాకు ఊహలు ఆలోచన వచ్చిన ప్రకారం నేను జీవిస్తున్నట్లయితే నేను దేవుడితో నడిచినట్టు కాదు. నేను దేవుడితో నడుస్తున్నాను అంటే దేవుడి ఆలోచన చొప్పున నడుస్తున్నాను అని అర్థం. నేను దేవుడితో నడుస్తున్నాను అంటే దేవుడి నిబంధన చొప్పున, దేవుడి మాటల చొప్పున నేను జీవిస్తున్నానని అర్థం. హానోకుకు భార్య ఉంది, హానోకుకు బిడ్డలున్నారు, హానోకుకు కుమారులున్నారు, హానోకుకు కుమార్తెలున్నారు. హానోకు 360 సంవత్సరములు జీవించాడు. అయితే హానోకు దేవుడితో నడిచాడు. హానోకు దేవుడితో నడుస్తూ 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 దేవుడు హానోకును తీసుకొని పోయిన గనక హానోకు లేకపోయి, హానోకు దేవుడితో నడుస్తూ 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 దేవునిలో జీవిస్తూ జీవిస్తూ హానోకు దేవుడితో వెడలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, అబ్రహాము దేవుడితో నడవడం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఒక ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఒక బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము దేవుడితో సహవాసము కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుడితో ఒక మంచి సంబంధమును కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని హృదయాన్ని అనుసరిస్తున్నాడు. అబ్రహాము దేవుడి మాటలని అనుసరిస్తున్నాడు. అబ్రహాము దేవుడి స్వరమును వినటానికి, ఆ స్వరం చొప్పున అనుసరించి నడవటానికి అబ్రహాము ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు నచ్చినట్టు నువ్వు బతికి నువ్వు మెచ్చింది చేసుకుంటూ నేను దేవుని బిడ్డను. ఎలా అవుతావు నాన్న దేవుని బిడ్డవు? నేను అబ్రహాం సంతానం. ఎప్పటికీ కాలేవు. దేవుని సంగమా, నీకు నచ్చినట్టు బతికితే నువ్వు అబ్రహాం సంతానం అవ్వలేవు. నీకు నచ్చినట్టు జీవిస్తే అబ్రహాం సంతానం అవ్వలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఏ విషయంలో నమ్ముతున్నావు అబ్రహాం అంటే, ఏ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా. డబ్బు విషయంలో నా దేవుని నేను నమ్ముతున్నాను. సంతాన విషయంలో నా దేవుని నేను నమ్ముతున్నాను. అన్ని విషయాలలో అబ్రహాము దేవుణ్ణి నమ్ముతున్నాడు. 13వ అధ్యాయము ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగుబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దేశం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయితీ మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో వెళ్ళిన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము
వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం బహుధనవంతుడై ఉన్నాడు, వెండి బంగారములు గలవాడై ఉన్నాడు. అయితే ఆ వెండి మీద మనసు ఉంచాడా? కాదు. బంగారం మీద మనసు ఉంచాడా? లేదు. వాటి గురించి ఏమైనా మొరపెట్టాడా? ఏ దినమైనా ప్రార్థన చేశాడా? అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అన్నాడా? దేవుని సంగమా, నాకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే, దేవుడితో నీవు నడవడం ప్రారంభిస్తే నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడిగే అవసరత నీకు లేదు. హల్లెలూయా. దేవుడితో నువ్వు నడవడం ప్రారంభిస్తే నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నన్ను గొప్ప చేయి ప్రభా, నా తలనెత్తు ప్రభా, నువ్వు అడగక్కర్లా. దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక, ఆమె దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక తను చేసినదంతయు ఫలించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. సో మనకు ఓ దేవా నన్ను ఆశీర్వదించు, నాకు అడిగే అవసరం లేదు. ఎందుకంటే నేను ఉన్నదే ఆశీర్వాదంతో. ఆమేన్. నేను ఉన్నదే సమృద్ధితో, నేను ఉన్నదే సంపదతో. ఆయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, ఆయన సర్వ సమృద్ధులకు కారణమవుతుడు, ఆయన సకల ఊటలు ఆయన యందే ఉన్నాయి. ఆయనే నాతో ఉన్నప్పుడు, నేను ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన నాలో, నేను ఆయనలో మెలవేయబడినట్టుగా ఉండి అలా నడుస్తూ ఉన్నప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు నన్ను ప్రత్యేకముగా ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా. లేదు, నువ్వు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటు కట్టుకొని ఉన్నాను. ఆమేన్. ఒక మాట చెప్పనండి ప్రియ దేవుని సంగమా, తీగ ఎప్పుడైనా కాడని అడుగుతుందా, నాకు కొంచెం సారం పంపించు, నేను పూలు పుయ్యాలి, కాయలు కాయాలి అని అడుగుతుందా? తీగ ఎప్పుడు అడగదు. కాండంలో నుంచి సారం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాతో అంటుకట్టబడి ఉంటే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. వేరుగా ఉన్నవారు అడగాలి, గోజాడాలి, అంటు కట్టబడి ఉంటే, ఆమేన్, అడిగే అవసరత అంతగా లేదు. హల్లెలూయా. ఆటోమేటిక్గా ఫలిస్తావు నువ్వు. దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక. అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. అబ్రహాము గొప్పగా ఐశ్వర్యవంతుడయ్యాడు. వెండి బంగారం పశువులు బహుధనవంతుడై ఉండెను. ఎంత పెద్ద మాట ఇది కదా. మీకు విషయం తెలుసా? అబ్రహాం ఇంట్లో రోజు ఎంతమంది భోంచేస్తారో తెలుసా మీకు? ఇమాజిన్, ఎంతమంది భోంచేస్తారు తెలుసా అబ్రహాం ఇంట్లో? ప్రైజ్ ది లార్డ్. మంచి ఆజానుభావులైన వాళ్ళు 300 మంది ఉన్నారు అబ్రహాం ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఇంట్లో, బయట కాదు, 300 మంది ఉన్నారు. ఎంత వంటలు వండుతారు, ఎంత తింటారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ప్రైజ్ ది లార్డ్. చెప్పాలంటే రాజు కాని ఒక రాజ్యమే అబ్రహాముది. హల్లెలూయా. రాజు కాని ఒక రాజ్యం అబ్రహాముది. సామాన్యుడు కాదు అబ్రహాం. దేవుని సంగమా, ప్రభువుతో నడిచే నీవు సామాన్యుడివి కావు, సామాన్యురాలువి కాదు. దేవుడు నిన్ను ఎలా అంటే సమృద్ధి అయిన వనముగా, సమృద్ధి అయిన జనముగా, సమృద్ధిగా కలుగు ఒక ప్రభంజనముగా దేవుడు నిన్ను ప్రబలింపజేస్తాడు. హల్లెలూయా. అబ్రహాము నమ్మాడంతే, దేవుణ్ణి అడగలేదు. ఎట్లా ఆశీర్వదిస్తావు నన్ను నువ్వు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏమీ లేదు. అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాం నమ్మాడు. అబ్రహాము దేవుని మాట చొప్పున నడవడం ప్రారంభించాడు. అబ్రహాము
దేవునితో నడుస్తున్నాడు. ఇక్కడ అలా రాయబడలేదు, కానీ అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు. హానోకు దేవుడితో నడిచాడని రాయబడింది, కానీ ఇక్కడ అబ్రహాము దేవుడితో నడిచాడని రాయబడలేదు. కానీ హానోకు దేవుడితో నడుస్తున్నట్టే అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు. ఒక సమయాన అబ్రహాము కొందరు రాజులను తరమవలసి వచ్చింది. మీకంతా ఇక్కడ జరిగిన సంఘటన అంతా తెలుసు కాబట్టి నేను లోతుగా వాక్యాన్ని వివరించి చెప్పడం లేదు. కానీ అబ్రహాము లోతు సంపద ఎక్కువైపోయింది, పశువులు ఎక్కువైపోయాయి, విస్తారమైన సంపద ఎక్కువైపోయిన తర్వాత ఇలా అయితే కాదు, మనం కొంచెం వేరవుదాం, వాళ్ళు చూసుకుందాం అని వాళ్ళు ఒక దగ్గర ఉండలేక వాళ్ళు కొంచెం ఏం చేశారంటే అబ్రహాము లోతు వేరయ్యారు. వేరైన తర్వాత లోతు ఏం చేశాడంటే ఎక్కడ సొదొమ గొమొర్రాలో నివాసం ఉండాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో నివాసం ఉన్నాడు. అబ్రహాము ఆ ఉన్న చోటనే అట్లనే అక్కడ ఉన్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, వేరే ఇతర దేశస్తులైనటువంటి రాజులు వచ్చి ఆ సొదొమ గొమొర్రాని దాడి చేసి అక్కడున్న జనాన్ని, లోతు జనాన్ని, ధనాన్ని మొత్తాన్ని తీసుకుపోయారు. అయితే ఈ విషయము ఆ దాడిలో తప్పించుకొని ఒకడొచ్చి అబ్రహాముకు తెలియపరిచాడు. అబ్రహాం అప్పుడు ఏం చేశాడు? అక్కడ చూడండి, 14వ అధ్యాయం 14వ వచనం చదువునానా. అబ్రాహాముతో నిబంధన చేసుకో. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది గురిని వెంట పెట్టుకొని. ఎవరట? అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని 300 ఇంతమంది ఉన్నారు ఇంట్లో పుట్టిన వాళ్ళు యుద్ధం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది. అంటే ఇంట్లో పుట్టినవారంటే ఈయన సంతానమా? కాదు. ఈయనకు పిల్లలే లేరు కదా. ఈయనకు పిల్లలు ఉన్నారా? లేరు. అంటే ఇంట పుట్టినవారు అంటే దాని అర్థం ఏంటి? ఈయన కడుపులో పుట్టినవారని కాదు, ఆయన ఇంట నివాసం ఉంటున్నవారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జనము, ఆయన ప్రజలు, ఆయనతో పాటు నడిచి వచ్చిన తర్వాత వారి పిల్లలు, వారి సంతతి, ఆయన ఇంట్లో పుట్టినవారు 300 ఎంత? 319 మంది. 17 అంటే 15 మంది. ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది వెంట పెట్టుకొని దాడికి వెళ్ళాడు. రాత్రి వేళ అతడు తన దాసులను మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున కోపం మట్టుకు తరిమి ఆస్తి ఆవదు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలు తిరిగి తీసుకొని వచ్చెను. చూసారా, రాజులను తరిమేశాడు. దేవుడికి స్తోత్రం. రాజుల సైన్యమును తరిమేసి తమ్ముణ్ణి, ఆ పోయిన మనుషులని, స్త్రీలని, ఆ ఐశ్వర్యాన్ని మొత్తం తిరిగి తీసుకొని వచ్చారు. తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత 21వ వచనం చదువునానా. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేను అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక 100 పోగలను చెప్పుల వారెను నీ వాటిలో ఏదైనా తీసుకోనని ఆకాశములకు భూమికి సృష్టికర్తను సర్వోన్నత దేవునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి. ఆమేన్. ఎంత విశ్వాసం ఉండాలి అబ్రహాముకి కదా. ఎంత విశ్వాసం అబ్రహాంది, ఎంత గొప్ప విశ్వాసం. అంటే అబ్రహాము ఎంత బాగా అంటుకట్టబడి ఉన్నాడు దేవుడితో, ఎంత బాగా పెనవేయబడి ఉన్నాడు, ఎంత బాగా నమ్మకంతో ఉన్నాడు. నా దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో అంటే ఏ విషయంలో అయినా నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, నన్ను గొప్ప ధనవంతుని చేశాడు. అబ్రహాం అప్పటికే వెండి, బంగారము, జనము, గొప్ప ధనము కలిగిన ధనవంతుడు. అయినా కానీ ఈ సొదొమ గొమొర్రా రాజు ఏం చేశాడంటే, నువ్వు యుద్ధం బాగా చేసి అందరిని తీసుకొచ్చావు, ధనాన్ని తీసుకొచ్చావు, మనుషుల్ని తీసుకొచ్చావు, బాగానే కాపాడావు. అయితే ఒక పని చెయ్యి అబ్రహామా, నువ్వు మనుషులను నాకు అప్పగించు, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ ధనము అదంతా నువ్వే తీసుకో. ఏం తీసుకోమన్నాడు? ఆ ధనవంతుని
ఆస్తిని నువ్వే తీసుకో అంటే అబ్రహాం ఏమన్నాడు? నీవు ఏ రోజన్నా అబ్రహాముని నేనే ధనవంతుని చేశావంటావు. అలా అనకుండునట్లు చెప్పుల వారైనను నువ్వులు పోగైనను నాకు వద్దని నేను ఎవరి మీద ప్రమాణం చేస్తున్నా? భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడినైనా యెహోవా ఎడల నా చెయ్యెత్తి ప్రమాణం చేసి. అంటే దేవునితో నడవటం అంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డ, రోషము కలిగి దేవుడి కొరకు బతకడం. ఆమేన్. దేవునితో నడవడం అంటే రోషము కలిగి దేవుడి ఎడల నువ్వు సాక్షిగా జీవించడం. హల్లెలూయా. ఏది ఏమైనా నేను కాంప్రమైజ్ అవ్వను. నేను రాజీ పడటం అంటూ జరిగింది అంటే అది నా ప్రభు పాదాల దగ్గర మాత్రమే అయి ఉండాలి. ఆమేన్. ఇంకెక్కడ నేను రాజీ పడను, నాకు అవసరం లేదు. ఎందుకంటే రాజీ పడజాలనటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఆమేన్. ఎందుకంటే ఏ విషయంలో నువ్వు నన్ను గొప్ప చేస్తావని నీ దగ్గర నేను సాగిలపడాలి. ఏ విషయంలో నువ్వు నన్ను హెచ్చిస్తావని నేను నీ పాదాలు పట్టుకోవాలి. ఏ విషయంలో నువ్వు నన్ను హెచ్చిస్తావని నేను నీతో మమేకం అవ్వాలి. నాకు అవసరం లేదు నీ సహవాసం కానీ, నీ ధనము కానీ, నీ సంపదలు కానీ, నీ సహాయం కానీ, ఏది నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను నా దేవుని ఎదుటనే సాగిలపడతాను. నేను నా దేవుడికి మాత్రమే మొక్కుతాను. నా దేవుడికి మాత్రమే నేను స్తుతిస్తాను. ఇది మన రోషమై ఉండాలి. ఇది మన అంతరంగంలో ఉన్నటువంటి ఒక పౌరుషమై ఉండాలి. నా దేవుడికి తప్ప నేను ఎక్కడ ఎచ్చట ఎప్పుడు సాగిలపడను. పస్తులైనా పడుకుంటా, దేవుడికి స్తోత్రం. సింహం పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి. దేవుని నమ్మిన వానికి ఏ మేలు కొదవై ఉండదు. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. అయినప్పటికీ ఒకవేళ ఏదైనా కొదవైనా పర్వాలేదు, కొదవతోనైనా ఉంటాను, కానీ నేను మరొకరి వైపు నా చేతు చాపను, మరొక వైపు నా కనులు ఎత్తను. సర్వోన్నతుడైన దేవుడు, భూమికి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడి పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను. నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. దేవుని సంగమా, దేవుని నమ్మటం అంటే ఎస్ అబ్రహాం లాగా. దేవుని నమ్మటం అంటే అబ్రహాం లాగా. దేవుని వెంబడించడం అంటే అబ్రహాం లాగా. దేవుడి పట్ల రోషంగా ఉండటం అంటే అబ్రహాం లాగా. కొందరు ఎలా ఉంటారంటే ఉద్యోగం చేసే చోట క్రిస్టియన్ అని చెప్పరు, క్రైస్తవులని చెప్పరు. చర్చిలోకి వచ్చిన తర్వాత కులం పేరెత్తరు. ఆ మాట మీకు అర్థమైందా? ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడి నుంచైనా నువ్వు చూస్తూ ఉంటే తమ్ముడు, చెల్లి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. జాబ్ చేసే చోట క్రిస్టియన్ అని చెప్పుకోరు. చర్చిలోకి వచ్చిన తర్వాత కులం పేరు అసలు ఎత్తారు. నేను క్రిస్టియన్ అంటారు, క్రిస్టియన్ అంటారు అంతే. ఈ క్రీస్తు జాబ్ చేసే చోట అడ్డవుతాడు. సంఘంలోకి వస్తే కులం అడ్డు వస్తుంది. కాబట్టి కులం వద్దు నాకు. సంఘంలో ప్రార్థనా మందిరంకి వచ్చిన చోట నాకు కులం పేరు ఎత్తద్దు. కులం లేదయ్యా. ఎక్కడుందా కులం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. నువ్వు కాపుగా, రెడ్డిగా, నాయుడుగా, బ్రాహ్మడుగా, ఇంకేదైనా కింద కులమా, మీద కులమా, అది లోకంలో అయ్యా. సంఘంలో ఎక్కడున్నాయి? ప్రార్థనా మందిరంలో ఏ కులం లేదు. వేసే దగ్గర ప్రార్థనా మందిరంలో అందరూ ఒకటే. ఒకే బండలోనిది త్రాగే వాళ్ళం, ఒకే పాత్రలోనిది మనం తినేవాళ్ళం. ఏది? ఎక్కడ? ప్రార్థన మందిరంలో. మరి ఉద్యోగం చేసే చోట మేము నాయుడులమండి, మేము చౌదరులమండి, మేము రెడ్డిలమండి, మేము కాపులమండి, మేము బ్రాహ్మలమండి, మేము తక్కువ కులం వారమండి, మేము ఎక్కువ కులం వారమండి, మాకు రిజర్వేషన్ ఉందండి, మాకు రిజర్వేషన్ లేదండి. ఇలా కులాలను అక్కడ ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు కదా, ఆయన నామమును నువ్వు ధరించుకున్నావు కదా, ఆయన జనముగా, ఆయన ప్రజలుగా నువ్వు పేరును ధరించావు కదా. ఎక్కడైనా నువ్వు ఆ పేరే కదా వాడాలి. అబ్రాహాము చూడండి, రాజు దగ్గర అయినా సరే, శత్రురాజులైనా సరే, మిత్రురాజు అయినా సరే, తన బంధువులైనా సరే, తనతో ఉన్నవారైనా సరే, ఒక్కటే మాట, నేను నమ్మిన దేవుడే నా దేవుడు, ఆయనే నన్ను ఆశీర్వదించువాడ. నేను నమ్మిన దేవుడే నా దేవుడు, ఆయనే నాకు మాట ఇచ్చి నెరవేర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే
15వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అయితే ఇక్కడ చూడండి, అబ్రహాం ఏమంటున్నాడు, నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు తప్ప ఇంకెవరి వలన నేను ధనవంతుణ్ణి అవను అన్నాడు కదా. ఇది ఈ సంఘటన, ఈ అనుభవం జరిగిన తర్వాత వెంటనే జరుగుతుంది. ఇది 15వ అధ్యాయం మొదటి వచనం చదువున్నాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగును చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నీ బహుమానము అత్యధికమగును. దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రామా భయపడకు, నీ బహుమానము అత్యధికమగును. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్పాలి? ఎస్, ప్రైజ్ ద లార్డ్. బహుమానం ఏంటి? దేవుడిచ్చు బహుమానం గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇక్కడ అబ్రాహాముతో అన్నాడు, భయపడుకుము, నేను నీకు కేయడము నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్క ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం మిగలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎదురు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించకు నీ చేతంత లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ మాట ఏంటి? ఆకాశం తెరిచి వచ్చి నక్షత్రం లెక్కించకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వివాహం జరుగుతుంది కదా. వివాహం అయినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, పెళ్ళిలో ఏమని ప్రమాణాలు చేపిస్తారు? నార్మల్గా ఏదేమైనా నాదే బాధ్యత నాది భర్త కదా. ఇదే ప్రమాణం మొత్తంలో అంతర్యం ఏంటి? కష్టమైన, నష్టమైన, బాధైనా, ఏదైనా, నిందైనా, అవమానమైన, దుఃఖమైన, వేదనైనా, వ్యాధైనా, రోగమైనా నేను నిన్ను విడువను, నేను నిన్ను ఏలుకుంటాను అని చెప్పని ప్రామిస్ చేయాలి. ఈ భార్యతో ఏమని ప్రామిస్ చేస్తారు? భార్య కూడా ఏమని ప్రామిస్ చేయాలి? భార్య కూడా దాదాపులుగా అదే ప్రామిస్ చేయాలి. కానీ ఎవరింటికి ఎవరు వెళ్ళాలి? పురుషుడి ఇంటికి స్త్రీ వెళ్ళాలి. అంటే పురుషుడు ఒక ప్రామిస్ ఎక్కువగా ఏం చేస్తున్నాడంటే, ఏది ఏమైనా నేను నిన్ను ఏలుకుంటాను, నిన్ను దుఃఖ పెట్టను, బాధ పెట్టను, సంతోష పెడతాను, నీ అక్కర్లు, నీ అవసరతలు అన్నీ నేను చూసుకుంటాను. అంటే చూసుకుంటానని చెప్పే కదా తీసుకొసుకుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ చూసుకుంటానని చెప్పిన తర్వాత మ్యారేజ్ అవుతుంది, పెళ్లి పీటల మీద కూర్చున్నారు కదా, దైవజనులు ప్రార్థన స్టార్ట్ చేస్తున్నారు, అందరు వచ్చారు. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత నన్ను బాగా చూసుకుంటావా అని అడిగింది అనుకోండి, అక్కడ ఇదేంటిది, ఎందుకు చూసుకోను, అందుకేగా చేసుకుంటున్నా అంటాడు. అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అడిగింది అనుకోండి, ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా అంటే లేదు అంటే, కొంటావా అంటే కొంటానట, మిక్సీ ఉందా అంటే లేదు, కొంటావా, ఇలా ఒకటి తర్వాత ఒకటి, ఇది కొంటావా, అది కొంటావా, నన్ను కొట్టవు కదా, నన్ను తిట్టవు కదా, నన్ను ఏమన్నావు కదా. అసలు ఈ దరిద్రం అంతా ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? లేదంటే ఏమైనా సెక్యూరిటీ బాండ్ల మీద ఏమైనా నేను సైన్ చేసిన తర్వాత చేసుకుంటావా? నువ్వు నన్ను నమ్మి చేసుకోవాలి. ఇది కదా ధర్మం. ఏంటి? నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవాలి? ఈయన నన్ను చూసుకోగలడు, పోషించుకోగలడు, మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, సామాజికంగా ఈయన నాకు చాలిన వాడని నీకు నమ్మకం ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇది కదా పద్ధతి. లేకపోతే మొదట్లోనే వద్దని చెప్పాలి. ఇప్పుడు పెళ్లి పీటల దాకా వచ్చిన తర్వాత, పెళ్లి మండపం దాకా వచ్చిన తర్వాత, ఇంకా గంట అయితే పెళ్ళి అయింది అన్నప్పుడు నువ్వు 100 ప్రశ్నలు వేస్తే నేనేమనుకోవాలి? నీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే చేసుకో, లేకపోతే ఇప్పుడైనా ఆపేసి రేపటి నుంచి మళ్ళీ నాకు ఈ టార్చర్ అయితే నేను పడలేదు. నిజంగా అంటాడా అనడా? బుద్ధున్నోడు ఎవడైనా పెళ్లి కొడుకు అక్కడ ఉంటే వాడు అక్కడ ఆగిపోదామని చూస్తాడు. అమాయకుడు, వెర్రివాడు, బుద్ధిహీనుడు అయితే ఈ పిల్ల ఏది అడుగుతుంటే వాడు అది ఏబిసిడ్లు అన్నీ చెప్తూ
మాట్లాడుతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుణ్ణి నమ్మెను, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పిలిచాడు, అబ్రహాం వెళ్తున్నాడు. ఆమేన్. ఇది ఇస్తావా దేవా? ఓకే ఇస్తాను. మరి నా గొర్రెలను కూడా బ్లెస్ చేస్తావా? బ్లెస్ చేస్తాను. నా గాడిదలు కూడా ఉన్నాయి, బ్లెస్ చేస్తావా? ఇలాగే ఉంటుంది అడిగితే. నా మాట ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నా గాడిదలు 30 ఉన్నాయి కదా, అవిటిని కూడా ఆశీర్వదిస్తావా? అవిటిని కూడా గొప్ప సంఖ్య చేస్తావా? చేస్తాను. మరి నా పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఒక 10-25 గాడిదలు ఉన్నాయి, వాళ్ళు అవి తెచ్చుకుంటారు, అవిటిని కూడా ఆశీర్వదిస్తావా? ఆశీర్వదిస్తాను. ఇట్లా అడుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అబ్రహాం? చెప్పండి. అడిగాడా? అట్లా అడిగాడా? మరి ఈరోజు మనం అడుగుతున్నాం అట్లా? మీకు నిజం చెప్పనా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తీరు పూర్తిగా మారిపోతుంది ఈ రోజు నుంచి. దేవుడికి స్తోత్రం. మీరు ఏమేమి అనుకొని ప్రార్థన చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మొదటి రోజే ప్రభు మనకు ఏమి ఇస్తున్నాడంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన ఎలా ప్రార్థన చెయ్యాలో, ఆయన ఎలా నమ్మి ఆయన వెంబడించాలో మాట్లాడుతున్నాడు మనతో. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన్ని నమ్మటము అంటే జస్ట్ నమ్మటం అంతే. ఆమేన్. ఏం జరిగిందైనా సరే, ఏం జరిగినా సరే నమ్ముతున్నాను అంతే. ఆమేన్. నేను ఎవరిని నమ్ముతున్నానో తెలుసా? నేను ఒక మాట అంటాను. నేను ఈ మధ్య ఎవరితో అన్నాను నాకు గుర్తులేదు, కానీ నేను ఎవరితో అన్నాను, ఎక్కడ అన్నానో తెలియదు. నేను ఎవరిని నమ్మానో తెలుసా? దేవుడికి స్తోత్రం. నేను గొప్ప ధనవంతుని నమ్మాను. ప్రైజ్ ది లార్డ్. అంతకన్నా గొప్ప మనసున్నవాడిని, హృదయం ఉన్నవాడిని నమ్మాను. అంతకన్నా గొప్ప బలవంతుని నమ్మాను. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్మినవాడు బహు గొప్ప బలవంతుడు 1, గొప్ప ధనవంతుడు 2, గొప్ప హృదయం ఉన్నాడు 3. ఈ 3 నేను నమ్మాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ 3కి మించి నాకు ఇంకేమైనా అవసరం పడతాయా కదా? పడవు. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్మినవాడు గొప్ప ధనవంతుడు, నా అవసరతకు మించిన ధనవంతుడు ఆయన. హల్లెలూయా. నాకు నడిచేటప్పుడు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి ప్రభు, ఏదైనా ఆటో వస్తే బాగుండు. ఆటో కాదు నాన్న, నీకే నేను ఒక కారు ఇవ్వగలుగుతాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇవ్వగలడు ఆయన. అంటే అతి మాట్లాడుతున్నామా అని కాదు, ఆయన సామర్థ్యం గురించి చెప్తున్నాను నేను. ఆయన చెయ్యగలడు అని చెప్తున్నాను. అలాగని తెల్లారి లేచిన నుంచి నీ పనికి సంబంధం లేకుండా, నీకు అవసరం సంబంధం లేకుండా నువ్వు మాట్లాడుతాను, నువ్వు దేవుణ్ణి అడుగుతాంటే దానికి నేను జవాబుదారిని కాను. కానీ అక్కరలకు మించి, అవసరతలకు మించి నీకు ఇవ్వగలిగిన సామర్థ్యుడు, మనసున్నవాడు, హృదయం ఉన్నవాడు నీ దేవుడు అని, నా దేవుడు అని నేను ప్రభు పేరిట మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. అక్కరలు ఎరిగిన దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. హృదయ వాంఛలను తీర్చే దేవుడని, హృదయ ఆశలను నెరవేర్చే దేవుడు, ఆశపడు ప్రాణమును తృప్తిపరచువాడని. అబ్రహాం అడగలేదు, నా గొర్రెలను ఆశీర్వదించు, బర్రెలను ఆశీర్వదించు, గాడిదలను ఆశీర్వదించు, పనివారిని ఆశీర్వదించు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడో, అబ్రహాముది మొత్తం ఆశీర్వదింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక యోసేపు ఏం చేశాడు? యోసేపు బహు గొప్పగా ఫలించాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనక యోసేపు ఫలిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? కరువులో 100 పంట కోసాడు. ఇస్సాకు. దేశమంతా కరువు అయ్యా అంటే 1 ఎకరాకి ఎన్ని బస్తాలు పడతాయండి? 40 బస్తాలు పడతాయి. నేను 4 ఎకరాల్లో వేసాను. 4 నెలల 16 160 బస్తాలు పండాయి నా దగ్గర. 100కి 100% పంట. ఎలా కోసావయ్యా? మొత్తం కరివే. అంటే నేను పెద్దగా ఏం చేయలేదు, నార్మల్గానే పంట వేసాను, అంతే కోసాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎలా కోయగలిగాడు? నా దేవుడు నాకు తోడున్నాడు. ఇస్సాకు వరదలదు. బానిసగా ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇంటి యజమాని తర్వాత యజమాని అవుతున్నాడు. బానిసగా వెళ్తున్నాడు దేశానికి. దేశంలో యజమాని తర్వాత, దేశముకున్నటువంటి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. చెరసాలలోకి ఖైదీగా వెళ్ళాడు. చెరసాల నాయకుడి తర్వాత నాయకుడు అంతటి వాడయ్యాడు.
హల్లెలూయా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆధిపత్యం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఎలా జరుగుతుంది? యెహోవా తోడు ఉండటం వలన, యెహోవా తోడు ఎలాగో ఆయన నమ్మటం వలన నేను ఆయన నమ్మి ఉన్నానంటే ఆయనను వెంబడిస్తున్నానంటే ఆయన మనసు ఎరిగి, హృదయం ఎరిగి, ఆలోచనలు ఎరిగి నేను మసులుకుంటాను, నడుచుకుంటాను, బ్రతుకుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో తెలుసా? భర్త హృదయం ఎరిగి, మనసు ఎరిగి నడుచుకుంటుంది. భర్తకు వంకాయ తింటే నాలుక పొక్కుతుంది, అందుకని వారంలో 4 రోజులు వంకాయ వండుతుంది గుణవతి అయిన భార్య. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి గుణవతి కదా. వంకాయ చెట్టు చూస్తే కోప్పడుతుంది ఇంకొక భార్య. ఆమె గుణవత, ఈమె గుణవత. వంకాయ చెట్టు వచ్చి ఎన్నడన్నా ఒక రోజు మా ఇంట్లో మా ఆయన నోట్లో పెట్టుకుంటే ఎంత మంచిగా రుచికరంగా అయినా కానీ పొక్కుతుంది ఆయనకు. అది పడదు, అందరికి పడదు. ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా వంకాయ గురించి పొగుడుతుంటే దిక్కుమల్ల మా అందరూ వడనే పడదు. ఎందుకు పడదు అంటే మా ఆయనకే పడదు. అరే ఎప్పుడు మీ ఆయన కూడా వేరా అంటే అంతే మరి, దేవుడికి స్తోత్రం. ఆమెకు ఆయనకు గొప్ప కాక, ఆయన గురించి కాక ఇంకెవరి గురించి చెప్తుంది? ఎందుకంటే ఆమె ఆయన గురించే పొగుడుతుంది. కన్య అయినా వధువైనా నీవు వరుడైన యేసుక్రీస్తునే పొగడాలా, యేసుక్రీస్తు ఇష్టం కోరాలా, యేసుక్రీస్తు మనసు కోరాలా, యేసుక్రీస్తు ఆశలు కోరాలా, యేసుక్రీస్తు హృదయాన్ని కోరుకోవాలా, యేసుక్రీస్తు హృదయం ఎరిగి, మనసు ఎరిగి మసులుకోవాలా ఆయన సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. దేని గురించో కాదు, ఆయన గురించి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, 40 దినములు 39 దినాలు, ఒక్కొక్క దినానికి ఒక్కొక్క దినము గొప్పగా ఉండబోతుంది మన జీవితంలో. ఆమేన్. నేను నమ్ముతున్నాను ఈ పరిచర్యకు ఈ 40 దినాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏదో 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 అడగటం కాదు, ఆయన హృదయం ఎరిగి అడగటం మనం ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా. ఆయన హృదయం ఎరిగి, ఆయన మనసు ఎరిగి, ఆయన నడతలు ఎరిగి, ఆయన అడుగు జాడల్లో నడుస్తుంటే ఒక్క మాట చెప్పనివ్వండి దేవుని సంగమా. ఒక ధనవంతునితో పాటు నువ్వు ఉంటే నీకు గౌరవం ఇవ్వాలని ఎవ్వరు అడగక్కర్లా, ఎవరు నీకు చెప్పక్కర్లా, ప్రజలకు ఎవరు చెప్పక్కర్లా. ఆటోమేటిక్గా నీకు రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ఒక బలవంతుని పక్కన నువ్వు నిలబడితే నీకు భయపడాలని ఎవ్వరి గురించి ఎవరు చెప్పుకోకర్లా. ఒక బలవంతుని పక్కన నువ్వు ఉంటే ఆటోమేటిక్గా ఆ బలము నీ మీద ప్రభావం చూపి నువ్వు ఒక బలవంతుడిగా మారిపోతావు. కొందరి గురించి అంటూ ఉంటారు, నేను వింటుంటాను, ఆయన ఎమ్మెల్యేతో పాటు ఉంటాడు సార్, అందుకే. ఆయన ఎంపీతో ఉంటాడు సార్, అందుకే. వాళ్ళ బావ ఎమ్మెల్యే అండి, అందుకే ఆ వాయిస్, ఆ గర్వం. వాళ్ళ అన్ననే ఎమ్మెల్యే, మరి ఎట్లుంటుంది ఇంకా? అట్లుండగా ఆయన ఏం చెప్తే అదే. ఎవర్రా అంత ఇదిగా ఉన్నాడు, అంత శక్తివంతంగా మాట్లాడుతాడు, అంత పవర్ఫుల్, అంత కమెంట్ చేస్తున్నాడు ఎవరంటే ఈ ఏరియా కార్పొరేటర్ తమ్ముడు, ఈ ఏరియా ఎమ్మెల్యే తమ్ముడు, అంటే ఆ లీడర్కి తమ్ముడు అన్న. హే, నేను సృష్టికర్త అయిన దేవుడి సొత్తును, ఆమేన్, జీవము గల దేవుడి స్వాస్థ్యమును, ఆయన చేతిలో బలమైన ఆయుధమును, ఆయన కుమారుణ్ణి, ఆయన వారసుని, ఆయన సొత్తుని, ఆయన రక్తంలో కడగబడ్డ ఆయన పరిశుద్ధుని, ఆయన నీతిమంతుని, ఆయన చేత పేరు పెట్టబడి పిలువబడిన, ఆయన సంఘములో ఏర్పరచబడిన ఆయన సేవకుని, ఆయన సొత్తును నేను ఎలాగుండాలి? ఎక్కడ తగ్గుతాను? ఎవరు నన్ను అధిగమిస్తారు? ఎవరికి నేను లోపడాలి? నేను దేవుని వశమునై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఒక బలవంతుడితో, ఒక గుణవంతుడితో, ఒక ప్రేమమయుడితో, మంచి అంత గొప్ప సర్వ సృష్టికర్తతో నువ్వు ఉన్నావంటే నీ స్థితి, నీ స్థాయి నువ్వు అడగక్కర్లా, ఆయన మారుస్తాడు. ఆయనే మారుస్తాడు. అబ్రహాంని మార్చాడు. అబ్రహాం, అయ్యా వచ్చేటప్పుడు 25 గొర్రెలు, ఇంకా ఇంతేనా? ఎప్పుడు అడగల, అయ్యే పెరుగుతుంటే ఇంకెందుకు అడుగుతాడు? పోతానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎంత పోతున్నాయంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జాగాలు సరిపోవట్లా, స్థలాలు సరిపోవట్లా. అందుకే లోతు అబ్రహాం వేరుగా ఏర్పరచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి అంత ఎక్కువైందంట, పశువులన్నీ ఎక్కువైనాయంట, పనివారంత ఎక్కువైపోయారు, సరిపోతలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఇక్కడైతే అబ్రహాం అనుకుంటున్నాడు నీ బహుమానం అత్యధికం అవుతుందంటే ఐశ్వర్యం అనుకుంటున్నాడు, కానీ బహుమానం అంటే సంతానం. అర్థం కాలేదు అబ్రహాముకి. నాన్న ఇలా రా అని చెప్పి అబ్రహామును ఇంటిలోంచి బయటకు తీసుకెళ్ళి
ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు కనపడుతున్నాయి. ఆ నక్షత్రాలు లెక్కిస్తావా? లెక్కించలేకపోతుంది. నీ సంతానం అట్లుండబోతుంది. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు నామంలో దేవుని దాసుడిగా ప్రవచిస్తున్నాను. ఇది జీవము గల దేవుడు యెహోవా తోడు ఇది నెరవేర్చబడును గాక. ఈ పరిచర్య యేసుక్రీస్తు నామములో అబ్రహాము సంతానము వలె, ఇసుక రేణువుల వలె, ఆకాశమందుండు నక్షత్రముల వలె ఈ పరిచర్య ఫలించును గాక. ఈ పరిచర్య ఎదుగును గాక. ఈ పరిచర్య శాఖలుగా, బ్రాంచులుగా, అనేక పరిచర్యలుగా, అపోస్తుల, ప్రవక్తల, సువార్తికుల, సంఘ కాపరుల, ఉపదేశకుల, సంఘ పరిచర్యలు యేసు నామములు ఈ పరిచర్యల నుంచి లేపబడును గాక. ఇది యేసు నామములు నెరవేర్చబడును గాక. యేసు నామములు ప్రకటిస్తున్నాను. ఎస్, దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఏదో అనుకుంటున్నాడు బహుమానం, కానీ నీ సంతానం. ఏదో అనుకుంటున్నావు, ఎందుకు ఏం చేస్తున్నావు తెలియదు, కానీ నువ్వు ఒక వైపు చూసావు, ఒక దగ్గరికి వచ్చావు, ఒక ఆయనను పట్టుకున్నావు. ఆయన సామాన్యుడు కాదు. హల్లెలూయా. అబ్రహాము దేవుళ్ళలో ఒక దేవుని పట్టుకోలా, సృష్టికర్త అయిన దేవుని పట్టుకున్నాడు. అబ్రహాం నమ్మింది బలవంతులలో ఒక బలవంతుని నమ్మలా, సర్వశక్తిమంతుని నమ్మాడు. అబ్రహాం నమ్మింది అంటే 25 మంది బలవంతులు ఉన్నారు ప్రభా, ఈ 25 కంటే ఎక్కువ నా ప్రభా అంటే కాదు ప్రభా. 40 దేశాలలో వీరులు శూరులు ఉన్నారు ప్రభా, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రభా అంటే కాదు. ఎంతకంటే ఎక్కువ ప్రభా అంటే సర్వ సృష్టి కంటే పైన సర్వశక్తిమంతుడను అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడను. సారాతో మాట్లాడినప్పుడు అంటాడు, సారా దేవుడికి ఏదైనా అసాధ్యం ఉంటుందా? హల్లెలూయా. దేవుడికి ఏదైనా అసాధ్యం ఉంటుందా? ఎందుకంటే గర్భఫలం వస్తుందంటే సారా నవ్వుకుంటుంది. ఎందుకంటే సారాకు తెలుసు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. పైగా సుమారు 80-90 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఇంకేమనుకుంటుంది సారా? కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, దేవునికి ఏదైనా అసాధ్యం ఉంటుందా? ఇది నాన్న దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఏదైనా అసాధ్యం ఉంటుందా? నమ్మితే, నీవు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం, ఆయనకే కాదు నమ్మువానికి కూడా సమస్తము సాధ్యమే. మనం ఈరోజు అబ్రహాము నమ్మినట్టు దేవుని నమ్ముదాం. హానోకు దేవుడితో నడిచినట్టు మనం నడుద్దాం. ముగింపులో ఒక మాట చెప్తున్నాను. దేవుడితో నడిచేటప్పుడు ప్రతిరోజు సరి చేస్తుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు సరి చేస్తుంటాడు. అయితే సరిచేసిన ప్రతిసారి మనం చేతెత్తాలి. దేవా, నువ్వు నన్ను సరిచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. దేవా, నువ్వు నన్ను క్రమపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. దేవా, నన్ను ఇంకొంచెం పరిమళంగా మారుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిసారి నువ్వు మారుస్తున్నందుకు వందనాలు ప్రభువా. నువ్వు నన్ను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దేవుని సంగమా, వధువైన కన్యకను, డాగైనను, మత్సైనను, కలంకమైనను లేకుండా సిద్ధపరచుకుంటున్నాడు. అంటే ప్రతిరోజు నాకు నిన్నటి వరకు బాగున్నాను కదా, నాకు తెలుసు నేను పర్ఫెక్ట్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త సుమా, నేను పర్ఫెక్ట్ అని అనుకుంటారో వాళ్ళు దేవుడికి అవసరం ఉండదు. ఎందుకంటే పర్ఫెక్ట్ అని వాళ్ళు ఎవరైతే ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అన్నారంటే వారు ఏమంటున్నారంటే దేవుణ్ణి అబద్ధీకుని చేస్తున్నారు. వీఆర్ నెవర్ పర్ఫెక్ట్, వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మనం ఎప్పుడూ పరిపూర్ణం కాము, మనము క్రీస్తుల్లో పరిపూర్ణులం. ఆమేన్. నువ్వు బలవంతుని అంటే నాకేం బలం అందన్నా, నీ అంత బలం కూడా నాకు లేదు, కానీ క్రీస్తుని బట్టి నేను బలవంతుని. ఆమేన్. పౌలు ఏమంటాడు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. నేను చేస్తాను అనడు. నేను బతికేలేను, నేను చచ్చిన వాడినై ఉన్నాను, నేను ఆల్రెడీ చచ్చి ఉన్నాను, నేను మరణించి ఉన్నాను, నేను మృతి చెంది ఉన్నాను, ఇక నువ్వు బ్రతుకుచున్నానంటే అది క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అంటాడు పౌలు. కాబట్టి 40 దినాలు మనము ఏది మాట్లాడితే అది, ఏది చెప్తే అది మనం కరెక్షన్ చేసుకుంటూ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ
ఆయన చెప్పింది మనం తీసుకుంటూ మనం ప్రభుతో హనోకు నడిచినట్టు, అబ్రహాము నడిచినట్టు మనం నడుస్తాం. వారి వల్లే మనం దీవించబడతాం. మనం చేసే ప్రార్థనలన్నీ ఎలా ఉండాలంటే ప్రభు హృదయం ఎరిగినవై ఉండాలి. ప్రభు హృదయం ఎరిగి, ప్రభు బలమెరిగి, ప్రభు సామర్థ్యం ఎరిగి అడుగుతున్నట్టు ఉండాలి. చేస్తావా చేయవా అలా కాదు, నా ప్రభువా ఇది కావాలి అంతే, హల్లెలూయా. నువ్వు అడగాలనుకుంటున్నావుగా అడుగు. అయితే అడిగేది ఎలా అడుగుతావు? చేస్తాడో లేదో కాదు, ఇస్తాడో లేదో కాదు, ఆయన సమర్థుడని, ఆయన చిత్తమైతే, అది నీకు మేలైనదైతే, అది నీకు ఆశీర్వాదకరమైనదైతే ఆయన నిశ్చయంగా నీకు దయచేస్తాడని నమ్మి, అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆయన అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు నిశ్చయముగా అనుగ్రహింపబడని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువైన దేవా, యేసు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రార్థిస్తున్నాను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇది నా తండ్రి, ఇదిగో దేవా యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిదాసుడిగా నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా అబ్రహాము నీకు నమ్మినట్టు, హనోకు నిన్ను నమ్మినట్టు, నాయనా హనోకు అబ్రహాము నీతో నడిచినట్టు మేమును నిన్ను నమ్మి యేసుక్రీస్తు నామములో నీతో నడుచుదుముగాక. అబ్రహాము ఆశీర్వదింపబడినట్లు మేమును ఆశీర్వదింపబడుదుముగాక. అబ్రహాము దీవించబడినట్లు, అబ్రహాము అన్ని విషయంలో వర్ధిల్లినట్లు మేమును దీవించబడిని అన్ని విషయంలో వర్ధిల్లుదుముగాక. యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న బిడ్డలందరినీ, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ నాయనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాను. నిశ్చయముగా నీ వాక్యంలో, నీ వాగ్దానంలో ఉన్న ఫలములన్నీ బిడ్డలకు దయచేయమని, మరి ముఖ్యంగా ఈ పరిచర్య, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో విజయవంతం చేయమని, మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని, అబ్రహామును నడిపించినట్టు, హనోకును నడిపించినట్టు, వారితో మీరుండి వారిని విజయం వైపు నడిపించినట్టు, వారిని నా తండ్రి నీ విజయంలో, నీ 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 మహిమలో వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడును గాక.